ఒక దేశం అగ్గిరాజుకోవడానికి ఎంతసేపు పడుతుంది? నేపాల్ విషయంలో అయితే కేవలం 4 రోజులు పట్టింది. అవును, ఈరోజు మనం చూడబోయే కథ ఒక చిన్న సోషల్ మీడియా బ్యాన్తో మొదలై చివరికి ప్రభుత్వాన్నే కూల్చేసే స్థాయికి ఎలా వెళ్ళిందో వివరిస్తుంది. ఒక సోషల్ మీడియా బ్యాన్ ఒక ప్రభుత్వాన్ని పడగొట్టగలదా? వినడానికేదో సినిమా కథలా అనిపిస్తోంది కదా, కానీ ఇది నిజం. 2025 సెప్టెంబర్లో నేపాల్లో సరిగ్గా ఇదే జరిగింది. ఇంతకీ ఏమైందక్కడ? అసలిదంతా ఎందుకు జరిగిందో తెలుసుకునే ముందు ఆ 4 రోజుల్లో అసలేం జరిగిందో చూద్దాం. పరిస్థితి ఎంత వేగంగా చేయిదాటిపోయిందంటే అస్సలు ఎవ్వరూ ఊహించలేకపోయారు. నిరసనలు మొదలైన కొద్ది రోజులకే దేశ ప్రధాని చేతులెట్టేశారు. నా వల్ల కాదు, ఈ సంక్షోభాన్ని నేను నియంత్రించలేను అని చెప్పి తన పదవికి రాజీనామా చేశారు. ఇది అందరికీ మొదటి పెద్ద షాక్. ఇదంతా శాంతియుతంగా ఏమీ జరగలేదు, అస్సలు కాదు. ప్రజల కోపం ఎంత పెరిగిపోయిందంటే ఆర్థిక మంత్రితో సహా పెద్ద పెద్ద అధికారులను వీధుల్లో తరిమి కొట్టారు. అప్పటికే ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోయిందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇక ప్రజల ఆగ్రహం ఏ స్థాయికి వెళ్ళిందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. నిరసనకారులు ఏకంగా దేశ పార్లమెంటు భవనానికే నిప్పు పెట్టేశారు. ఇది కేవలం నిరసన కాదు, ఇది ఒక తిరుగుబాటు. సరే, ఇంత పెద్ద గొడవకు కారణమైన ఆ చిన్న నిప్పురవ్వ ఏంటి? పైకి చూస్తే ఇదంతా ఒక డిజిటల్ బ్యాన్ వల్లే జరిగిందని అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్తే అసలు కథ వేరే ఉంది. అంతా ఎంత వేగంగా జరిగిపోయిందో చూడండి. మొదటి రోజు ప్రభుత్వం 26 యాప్లను బ్యాన్ చేసింది. రెండో రోజు విద్యార్థులు VPNలు వాడి నిరసనలు మొదలుపెట్టారు. మూడో రోజు ఆ నిరసనలు హింసాత్మకంగా మారాయి. 4వ రోజు ప్రధానమంత్రి రాజీనామా చేసేశారు. 100 గంటల్లో అంతా అయిపోయింది. కానీ ఒక్క సోషల్ మీడియా నిషేధం ఇంత పెద్ద గొడవకు కారణమవుతుందా? కాదు. ఆ బ్యాన్ అనేది అప్పటికే పేరుకుపోయిన అసంతృప్తి అనే ఎండుగడ్డి మీద పడిన ఒక చిన్న నిప్పురవ అంతే. అసలైన ఇంధనం వేరే ఉంది. మీడియా ఈ ఉద్యమానికి జన్ జీ తిరుగుబాటు అని పేరు పెట్టింది. ఎందుకంటే దీన్ని నడిపించిందంతా 25 ఏళ్ల లోపున్న యువతే. తమ భవిష్యత్తు అంధకారంగా ఉందని, ఇక మేం కోల్పోవడానికి ఏమీ లేదని ఫిక్స్ అయిపోయిన తరం ఇది. వాళ్ల నిరాశ, కోపం అంతా ఈ ఒక్క వాక్యంలో తెలిసిపోతుంది. వాళ్లలా ఉంటున్నారు కాబట్టి మనమిలా ఉంటున్నాం. ఇది ఆన్లైన్లో ఫుల్ వైరల్ అయ్యింది. ఇక్కడ వాళ్ళు అంటే రాజకీయ నాయకులు, మనమంటే సామాన్య ప్రజలు. ఈ అసంతృప్తి ఇంకా పెరగడానికి ముఖ్య కారణం #NepoBaby అనే హ్యాష్ట్యాగ్. రాజకీయ నాయకుల పిల్లలు తమ లగ్జరీ జీవితాన్ని సోషల్ మీడియాలో చూపిస్తుంటే ఆ తేడాను చూసి ప్రజల కోపం కట్టలు తెంచుకుంది. ఇక్కడ మనకు 2 వేర్వేరు నేపాల్లు కనిపిస్తున్నాయి. ఒకవైపు రాజకీయ నాయకుల పిల్లలు ఫారిన్ ట్రిప్పులు, లగ్జరీ పార్టీలతో ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నారు. మరోవైపు సామాన్య ప్రజలు చిన్న ఉద్యోగం కోసం, కనీస సేవల కోసం లంచాలు ఇవ్వాల్సిన దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ కోపం వెనుక ఉన్న ఆర్థిక నిరాశను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నేపాల్లో సగటు వార్షిక ఆదాయం కేవలం $1,400, అంటే నెలకు సుమారు $115 అన్నమాట. దీనితో కనీస అవసరాలు తీర్చుకోవడం కూడా చాలా కష్టం. ఈ సంఖ్యను పక్క దేశాలతో పోల్చి చూస్తే పరిస్థితి ఇంకా స్పష్టంగా అర్థమవుతోంది. భారతదేశం, బంగ్లాదేశ్లతో పోలిస్తే నేపాల్ ఆదాయం చాలా తక్కువ. దేశం ఆర్థికంగా ఎంత వెనుకబడిపోయిందో ఇది చెబుతోంది. ఈ ఆర్థిక కష్టాలకు అసలు మూల కారణమేంటి? ప్రజల ప్రకారం వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన అవినీతి, ఉద్యోగాలు లేకపోవటం, ప్రతిదానికి లంచం ఇవ్వాల్సి రావటం, వీటన్నింటి వెనుక రాజకీయ నాయకుల అవినీతే ఉందని ప్రజలు గట్టిగా నమ్మారు. దేశం మొత్తం గందరగోళంగా మారడంతో ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టింది. బయటకు వచ్చిన భూతాన్ని మళ్లీ సీసాలో బంధించడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. నిరసనకారులను శాంతింపజేయడానికి ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి తగ్గింది. తాము బ్యాన్ చేసిన 26 సోషల్ మీడియా యాప్లను మళ్లీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. కానీ నిరసనకారులు ఈ ఆఫర్ను తిరస్కరించారు. ఎందుకంటే ఈ ఉద్యమం అప్పటికే కేవలం యాప్ల గురించి కాదు, అది మొత్తం వ్యవస్థను మార్చాలని చేసే పోరాటంగా మారిపోయింది. దానికి బదులుగా వాళ్లు కొన్ని కొత్త డిమాండ్లను పెట్టారు. ప్రభుత్వం మొత్తం రాజీనామా చేయాలి, నిరసనకారుల మరణాలకు కారణమైన వారిని శిక్షించాలి. దీన్ని బట్టి
రాజకీయ వ్యవస్థ మీద వాళ్లకు నమ్మకం పూర్తిగా పోయిందని స్పష్టంగా అర్థమవుతోంది. సరే, ఒక చిన్న హిమాలయ దేశంలో జరిగిన ఈ కథ గురించి మనం అందరం ఎందుకు తెలుసుకోవాలి? మనకెందుకు ముఖ్యం? నేపాల్లో జరిగిన ఈ సంఘటన మనకు కొన్ని కీలక పాఠాలు నేర్పుతుంది. మొదటిది, డిజిటల్ ప్రపంచంలో పెరిగిన తరం ఎంత వేగంగా ఏకం అవ్వగలదో ఇది చూపిస్తుంది. రెండోది, అసలైన సమస్య విధానాలు కాదు, ఆర్థిక నిరాశ మరియు అవినీతి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల మాట వినని ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదకరమో ఇది హెచ్చరిస్తుంది. చివరిగా నేపాల్ కథ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. ఇంతగా కనెక్ట్ అయిన ఈ ప్రపంచంలో ఒక తరం మొత్తం తమను పట్టించుకోవడం లేదని భావించినప్పుడు ఏ నాయకుడైనా వాళ్ల గొంతును విస్మరించగలడా? అలా చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో నేపాల్ మనకు చాలా స్పష్టంగా చూపించింది.